బలహీన వర్గాలను పేదరికం నుండి బయటకు తెచ్చి వారి కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చే P4 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప ఫలితాలిస్తుంది. దీనికి మహమ్మద్ రఫీ కుటుంబమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. కుప్పం నియోజకవర్గం రామకుప్పం గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీకు భార్య, 2 కుమారులు. గ్రామంలోనే ఒక చిన్న ఆటోమొబైల్ దుకాణం పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంతకు ముందు కూలి పని చేసుకునే వాళ్ళము P4 ద్వారా షాప్ పెట్టుకొని కొంచెం చేసుకుంటున్నాము. 1 సంవత్సరం అయింది అంతే పెట్టి. దానికి ముందు కొంచెం ఏమీ లేదు, ఇప్పుడు కొంచెం జరుగుతూ ఉంది బాగా. రోజుకొచ్చే 300 రూపాయల సంపాదనే ఈ కుటుంబానికి ఆధారం. ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం. మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దీన్ని పెట్టడం కోసం ముందుకొచ్చాం. 250 కుటుంబాలను నేను కూడా దత్తత తీసుకొని నేను కూడా వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచ్చిన P4 పిలుపుని అందుకుని మహమ్మద్ రఫీ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చే బాధ్యత తీసుకుంది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ. రఫీకు ఆయన కుమారుడు అలీ కూడా తోడుగా నిలుస్తూ ఆటోమొబైల్ షాప్ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం రోజువారీ ఆదాయం ఎంతో తెలుసా? ముందు అంత షాపులో లేదు సార్, ఒక 200, 250, 300 అంటే ఎక్కువ మొత్తం పోను లాభం. ఇప్పుడైతే ఒక 700, 800 దాకా సంపాదించుకుంటాం ఒక రోజు. ముందు వచ్చేసి 10-15 ఇస్తుంటారు. ఇప్పుడు వచ్చేసి నేను ఓనగా అంగడి పట్టుకున్న తర్వాత దినానికి 2,000, 3,000 సంపాదించుకుంటాను నా లేబర్ మాత్రము. మాకు 42,000 అందించినారు చంద్రబాబు నాయుడు సార్ గారు. ధన్యవాదాలు. సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. మెగా కంపెనీ వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు. ఇది ఒక మైనార్టీ కుటుంబంలో P4 తెచ్చిన మార్పు. పేదరిక నిర్మూలనకు పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేర్పు.